మన ఊటీ న్యూస్ కి స్వాగతం. నందనా శ్రిత జన పరిపాలనా సింహాచలం ఊరి గుడివాడ గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం, పాడేరు పంచాయతీ. మా గుడివాడ గ్రామం నుంచి మేము సంవత్సరానికి 3 సార్లు భీముడి దోసనం చేస్తాము. మొదటిసారిగా విటింగ్ పండుగ అంటే ఉగాది అయిపోయిన తర్వాత విటింగ్ పండుగ వస్తుందండి. మాకు నాగలు దున్నాలన్నా సరే కానీ, కొత్త గేదె వేయాలన్నా సరే కానీ భీముడి దోసనం చేస్తాము. 1వ దఫా. 2వసారి ఆగస్టు నెల వస్తుందండి భీముడి దోసనం. అప్పుడు కొత్తగా పండిన వస్తువులు గుమ్మడికాయ, సారదుంప, చింతకాయ అనేది పంచపాండవులు పెట్టిన తర్వాత అప్పుడు ఈ మనుషులకి ఎటువంటి జబ్బు రాకుండా ఉండాలని కోరుతూ 2వసారి చేస్తామండి భీముడి దోసనం. 3వది డిసెంబర్ నెల వస్తుంది అన్నమాట. డిసెంబర్ నెల వస్తుంది. అది సత్తి మడప అనేది చేస్తాం. భీముడి దోసనం సత్తి మడపలు చేసిన తర్వాత పొలానికి పండిన ధాన్యం ఫస్ట్ పంచపాండవులు పెట్టిన తర్వాత ఆ ధాన్యం మనుషులు తింటామండి, ఎటువంటి జబ్బు జాలు రాకుండా. అలాగే సంవత్సరానికి 3 సార్లు భీముడి దోసనం చేస్తాం. మా గ్రామం అనేది ఫస్ట్ సబ్ కలెక్టర్ ఆఫీస్ పైన అక్కడ ఉండేదండి. ఒక 100 ఏళ్ళు ఇక్కడ ఉండేది. నెక్స్ట్ తెలుసుకొని మా గ్రామస్తులంతా కూడా ఇక్కడ పంచపాండవులు కూడా కట్టడం జరిగేదండి. అసలు ఈ భీముడి దోసనం దేని వల్ల చేస్తారు, దేనికోసం? ప్రతి అంటే పంచపాండవులు పెట్టిన తర్వాత మేము తినాలి. ఏ వస్తువు సరే పూర్వం నుంచి పూర్వం పెద్దలు నిర్ణయించారు. పూర్వం పెద్దలు నిర్ణయించిన పండుగని పూర్వం తాతలు ముచ్చో తాతలు చేస్తున్నారు భీముడి పండుగ అనేది. దాని తర్వాత మిగతా పండుగలన్నీ చేస్తున్నాం. చేసుకోవడం జరిగిందండి. అన్నదానం కార్యక్రమం పెట్టుకొని మా గ్రామస్తులంతా కూడా పెద్దలు చిన్నలు కలిసికట్టుగా అంతా నిర్మించుకొని ఈ పండుగ చేస్తాం. అసలు భీముడు గుండం గరువు అని అసలు దీని పేరు ఎలా వచ్చింది? ఇక్కడ పూర్వం పంచపాండవులు ఉండేవారు అంటే నాకు తెలియదు, మా పెద్దలు చెప్పేవారు. వారి ద్వారా తెలుసుకొని ఈ భీముడు గుండం గరువు దగ్గర పెద్దలు నిర్మించారు కాబట్టి ఇక్కడ గుడి కూడా ఉండాలనే సంకల్పంతో కట్టడం జరిగింది. అందరు సంకల్పంతో పెద్దలతో సలహా తీసుకొని ఇక్కడ పాత ఊరి పెద్దలు నిర్ణయించి భీముడు గుండం గరువు ఇక్కడ పెద్దలు నిర్ణయించింది. అప్పుడు కోతరాజు పైన ఉన్నారు, అక్కడ పూజలు పెట్టుకోండి. తర్వాత తెలుసుకొని ఇక్కడ గుడి కట్టడం అయింది.